ఏంటి చూస్తున్నావు? ఎవరి మేడం చందు? ఆ మేడం లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. జీవితంలో గెలవాలనుకునేవాడు ఓటమి గురించి ఆలోచించకూడదని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసిన ఆవిడ. ఆవిడ్ని నాకు పరిచయం చేయొచ్చుగా? నాకు పరిచయంగా చేస్తానులే. నాకేంగా కనపడలేదు, వెతుకుతున్నాను. ఏంటి ఆవిడంటే అంత అభిమానమా? అంతకంటే ఎక్కువే. అంటే లవ్వా? అవసరం నీకు? అన్నీ కావాలి దీన్ని. హలో హలో హలో, ఎవరు? నేను. నన్నే మర్చిపోయావా బెంచుపై? అచ్చి బాబాయ్, మిమ్మల్ని మర్చిపోవటమా? మీరు రాసిన లెటర్ ఫ్రేమ్ కట్టించి ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని ఇదిగో నా ఆఫీస్ లో పెట్టుకున్నాను. చా, సరే ఎలా ఉన్నావు? అస్సలు బాగలేదు మేడం. ఏమైంది? నిద్ర పట్టట్లేదు మేడం. డాక్టర్ కి చూపించుకో. నేను మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా మేడం? నన్ను చాలా అందంగా ఊహించేసుకున్నావేమో. నేను అంతగా బాగోను. అందం అనేది మనసుకు ఉండాలి మేడం, మనిషికి కాదు. మీరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు. నేను మిమ్మల్ని చూడాలి, కలవాలి, అంతే. తప్పదా? తప్పదంతే. సరే చెప్పండి, ఎక్కడ రమ్మంటారు? చిక్ కింగ్. బయలుదేరుతున్నాను, 5 minutes ఎక్కడ ఉంటాను. హలో, ఇవాళ కాదు మరి రేపు. రేపా? పోనీ ఎల్లుండి? వద్దు, రేపే బెటర్. రేపే కలుద్దాం. 3 o'clock, టేబుల్ నెంబర్ 6. బాయ్. మేడం 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 మీ నంబర్. మేడం మీ నంబర్. పిలిచారా సార్? గుడ్ న్యూస్ మహాలక్ష్మి, గుడ్ న్యూస్. ఏంటి సార్, కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఓకే అయిందా సార్? నమ్మలేకపోతున్నాను. ఇందాకే మన మేడం గురించి మాట్లాడుకున్నాం. ఆవిడే ఫోన్ చేసి కలవమని చెప్పింది. ఏంటో విచిత్రం. కంగ్రాచులేషన్స్. పదండి వెళ్దాం. ఓయ్ పాపా, ఏటా కంగారు? ఎక్కడికి? మేడం రమ్మంది కదా. మేడం రమ్మంది నన్ను, నిన్ను కాదు. అయినా మా ఇద్దరి మధ్య నువ్వేంటి? ఇక్కడ నీకు చాలా పనులు ఉన్నాయి, అవి చూసుకో. మరీ క్రమశిక్షణ లేకుండా పోతుంది. ఓయ్ మహాలక్ష్మి. ఎస్ సార్. రేపు మేడం దగ్గరికి వెళ్తున్నాను. ఏం తీసుకెళ్తే బాగుంటుంది? నాకు రెడ్ రోజెస్ అంటే ఇష్టం. కరెక్ట్. అయినా నేను అడిగింది నీ ఇష్టం గురించి కాదు, నా ఇష్టం గురించి. జనరల్ గా అమ్మాయిలకి రోజెస్ అంటే ఇష్టం. రెడ్ రోజెస్. వెళ్ళే పని చూడు. హలో, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఆకలేస్తుంది. హలో, ఆగవే బాబు, వస్తున్నాను ఉండు. తినడానికి ఏమన్నా అబ్బాయి? బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, అది ఒకటే ఉంది. సరే ఇచ్చేయి. ఎరా నాన్న, బాగా ఆకలేస్తుందా? నేను పెడతాను, ఉండు చెప్తాను. తినరా నాన్న, బాగా తిను. దీంతో ఎలాగో నా కడుపు నిండదు, కానీ నీకైనా నిండు. మనుషులు తాగుతావా? మంచి నీళ్ళు ఒక్క నిమిషం ఉండే. మంచిది తాగు. అమ్మా, నువ్వు కూడా బాబు. బంజారా హిల్స్ లో వెలిసిన మైసమ్మ తల్లి విగ్రహాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూల నుండి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ ఒక గుడి నిర్మించాలని దేవాదాయ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల పలు ధార్మిక సంఘాలు తమ హర్షాన్ని వెల్లడించారు. కెమెరామెన్ శ్రీధర్, TV9.
ఏంటిది? నా రాజీనామా. ఏమైంది? నిజం తెలిసింది. చందు, మంచివాడి దగ్గర జీతం లేకపోయినా నేను పని చేయగలను, కానీ నీలాంటి మోసగాళ్ళ దగ్గర ఎంత జీతం ఇచ్చినా నేను పని చేయలేను. నేనా? నేను మోసగాడినా? కాదా? కబ్జా చేసిన స్థలాల్లో బిల్డింగులు కట్టడం మోసం కాదా? కేవీఆర్ని దెబ్బతీయడానికి అతని స్థలంలో విగ్రహాన్ని పెట్టించడం మోసం కాదా? ఇవన్నీ నా దగ్గర దాయడం మోసం కాదా? మహాలక్ష్మి, వద్దు, నువ్వేం చెప్పొద్దు. మహాలక్ష్మి, నా మాట విను. నేనేం విన్ను. వినాలి, నువ్వు వినాలి మహాలక్ష్మి. నేను ఇదంతా ఎందుకు చేస్తానో నీకు తెలియాలి. నేను చేసే తప్పు రైటో నువ్వు చెప్పాలి. హైదరాబాద్కి కేవీఆర్ బిల్డర్గా తెలుసు, కానీ మా ఊరు కృష్ణలంకకి మా నాన్న ఫ్రెండ్గా తెలుసు. నాకు నన్ను ఎత్తుకుని పెంచిన మాయగా తెలుసు. మా ఊరు మా నాన్న ఇప్పటికీ వెంకటరత్నం కోసం ఎదురు చూస్తున్నారు. నేను మంచోని మోసం చేయలేదు, ఓ మోసగాన్ని మోసం చేస్తున్నాను. ఇది తప్పని నేను అనుకోవట్లేదు. ఇప్పటికీ నేను చేసింది నీకు తప్పనిపిస్తే నీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు. చందు, ఎలా ఉన్నావురా? అవునా నాన్న? నాన్న చెప్పక్కర్లేదు. అవే కళ్ళు, అదే ముక్కు, అదే నోరు, అవే కాళ్ళు. అవునరా, అచ్చం వెంకటరత్నాన్ని చూసినట్టే ఉంది. నీ పేరేంటమ్మా? శ్వేతండి. నేను నమ్మనండి. ఎందుకు నమ్మవరా? ముక్కుపోగు. పట్నంలో అంత మంచి పేరు పెట్టుకోరు కదండి. లల్లి, సిటీ అలాంటి పేరు పెట్టుకుంటారండి. నమ్మనండి. అడగరా, అదేంట్రా లల్లి, పప్పి, లిల్లీ, కుక్కల పేరు చెప్తున్నావు? ఏంటి? మన ఇద్దరి మధ్య మ్యాటర్ ఉందని అడుగుతున్నారు. మ్యాటర్? నువ్వు రా చెప్తాను. చందు, నేను ఓడిపోయాను మహాలక్ష్మి. కేవీఆర్ ఊరికి రాడు. ఇన్నాళ్ళు కేవీఆర్ మార్చడానికి నేను చాలా డ్రామాలు ఆడాను. అవి నిజం అని నమ్మాడు. కానీ ఈ రోజు నాన్నకి గుండె నొప్పి వచ్చిందని నిజం చెప్పినా అదో డ్రామా అనుకుంటున్నాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఐమ్ సారీ చందు. నేనెవరో తెలిస్తే నన్ను నీ దగ్గరికి రానివ్వవన్న భయంతో ఓ నిజం దాచాను. నేను 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 కేవీఆర్ కూతురు. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకని అడగద్దు, ఇష్టం అంతే. నీతోనే ఉండాలనుకున్నాను, నీకోసం ఏమైనా చేయాలనుకున్నాను. అందుకే అబద్ధం చెప్పాను, అంతేకాని నేను మా నాన్నలా కాదు. ప్లీజ్ బిలీవ్ మీ, ప్లీజ్. నాకు సాయం చేస్తావా? చెప్పు. హలో, ఆయనన్నా ఎలా ఉన్నారు బంగారం? హలో హలో చందు, రై 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 చెప్పేది విను. నీ కూతురు ఇప్పుడు నా దగ్గర ఉంది. రై, నా కూతురు ఇంట్లో ఉందా? డాడీ, డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ. డాడీ నాకు భయంగా ఉంది. తల్లి శ్వేత, విన్నావుగా? నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు, మా నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. రై రై రై, నా కూతురికి ఏమైనా అయితే చంపేస్తా. 24 గంటల్లో నువ్వు కృష్ణలంకలో లేకపోతే నీ కూతురు బతకదు. ఓయ్, తెగించినోడిని భయపెట్టాలని చూడకో, నష్టపోతావు. 24 గంటలు కృష్ణలంక నీ కూతురు.